ఈ కలయుగము 5000 సంవత్సరములు దాటిన మీదట నేను శ్రీ వీరభోగ వసంతరాయుడనై వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు కొన్ని ప్రళయాంతకంపులు కల్పించును. అవి ఏమనగా ఆకాశంపున కొండంత నక్షత్రము బుట్టును. ఆ చుక్క పేరేమనగా యుగమార్పు చుక్క. దానిని అనంత నామములు పెట్టి పిలువబోవుదురు. నేను శ్రీ వీరభోగ వసంతరాయుడనై వచ్చుటకు ముందు కానున్న పనులెల్లా ఒక్క గడియలు అగును. భవానామ సంవత్సర శ్రావణ బహుళమీల నాటికి నదీ నదంబులు పొంగి పట్నాలు పల్లెలు పాడైపోవును. నవాబు గారు విక్రమనామ సంవత్సరంబులో ప్రపంచమంతయు బీభత్సమై ధనవంతులు దరిద్రులవుదురు. గుంటా మిట్టా సమానమగును. ఇన్ని ఏళ పెండ్లు మునుగును గుండ్లుదేలును. ఇట్టి మహోత్పత్తి కారణంబు చేత 17 పాళ్ళ జనులు నశింతురు. నవాబు గారు ఇదిగాక రక్తాక్షినామ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమి దినంబున చెన్నపట్టణంలో ఒక బ్రాహ్మణుని గృహమందు 7 సంవత్సరముల వయసు గల బాలికకు మగ శిశువు జన్మించును. నవాబు గారు మట్టు వారన బిడ్డలు మాటలాడుదురు. ఇదిగాక మంది మహత్బలము కలిగినటువంటి రాజులు వంశక్షయులైపోదురు. మత కలహంబులు విస్తారంబుగా జరుగును. ఊరూరా ఒక శక్తి బుట్టును. విశ్వమంతా తల్లడిల్లును. మాపటి వేళ్లలో మేకపోతులు కూయును. అందున కొందరు నష్టమవుదురు. తిరుపతి కొండమూలన ధూమకేతు అనే నక్షత్రము బుట్టును. దక్షిణము మెరుసును, ఉత్తరము ఉరుమును. నదులు ఇంకిపోవును. అగ్నిహోత్రుడు వెడలి వెన్నెలవతులగును. అమావాస్య నాడు చంద్రుడు పొడుచును. అందున కొందరు నష్టమవుదురు. శ్రీశైల తీర్థము నష్టమందును. శ్రీశైలనాథుడు సాక్షాత్కారముగా మనుషులతో మాట్లాడును. తిరుపతి కొండ మీద మీ మహమ్మదీయులు ఆడి పాడుదురు. గరుడ ధ్వజములో ఓంకార నాదము గుట్టును. వినాయకుడు ఊరూరా వేదమంత్రంబులు చదవును. ఆకాశంబున బుగుల్ బుగుల్మనే ధ్వని గుట్టును. మహాయోగి వస్తున్నాడని భూదేవి పలుకును. పంచవేదంబులు పంచములకు స్వాధీనము చేయుదురు. నవాబు గారు పంచములు పంచాంగములు పట్టుకొని బజార్లలో తిరిగి పంచాంగములు చెప్పుదురు. బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నల కన్నా పంచములు చెప్పినవే నిజమవును. నవాబు గారు ఇదిగాక జలప్రవాహంబున 14 పట్టణంబులు పాడగును. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడుతురు. బందరు పట్టణములో బాధ్యము తీయుదురు. గోసంగి కులము గొప్పదయ్యుండును. గొడ్డుపోతు ముండలకు బిడ్డలు పుట్టుదురు. నవాబు గారు దాతానామ సంవత్సర మాఘశుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణంబులు కొల్లబోవును. కోట దూపాటి ఎందు కొచ్చెల్ర కోటలో కోడి 3 మాటలు మాట్లాడును. అద్దంకి నాంచారమ్మ నరులతో మాటలాడును. అందున కొందరు నష్టమవుదురు. పట్ట పగలే ఆకాశం నుండి పిడుగులు పడి నిప్పుల వాన కురియును. నవాబు గారు శ్రీశైల పర్వతంపై జ్ఞానము తొలుగును. ఎర్రచీమ ఏనుగు రూపమున కనబడును. మనుషులతో మాయశక్తి మాట్లాడును. పంది కడుపున ఏనుగు పుట్టును. కోడి మనిషి వలె కూత కూయును. 5 తలలు గల మేకపోతు మేకకు పుట్టును. బనగాన పల్లెలో చింత చెట్టుకు జాజి పువ్వులు పూయును.
కావేరి తీరమ్మున కలహంబులు పుట్టి గాజు పూసలు దిగుదురు. 7 పుట్ల నల్లలు ఏకమూర్తంబుల రాలును. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీళ్లు జలజల రాలును. అందున కొందరు నష్టమవుదురు. నవాబు గారు ఇదియునుగాక పాతాళ గంగలో నీళ్లు ఇంకిపోవును. భూతలంబున మండలెగయును. 4 ఉత్తర దేశం కతుల చేతగును కనం తొలుగును. తూర్పు దేశం ధూళి అయిపోవును. విత్తనములు దొరకక విలవిల్ల ఆడుదురు. ఆకాశవాణి అన్నపూర్ణాదేవి పొదిల నిమ్మవ్వ శ్రీశైల భ్రమరాంబ ఈ 4 కనకదుర్గాంబకు మంగళహారతులు పాడుదురు. శ్రీగిరి పట్టణము సిరిగలిగియుండును. పడమర దేశం ప్రబలమైపోవును. నవాబు గారు ముందు కొంతకాలమునకు ముస్సీ నది పొంగి హైదరాబాద్ అంతా నష్టమగును. తిరిగి మీ వంశీయులే పునరుద్ధరణ చేసి అభివృద్ధికి తెత్తురు. ఓ నవాబు గారు అద్దంకి నాంచారమ్మ నరులతో మాటలాడును. ఆలంపురంబులో జోగులాంబ రొమ్ముల వెంట పాలుగారును. ఇక మునుముందు బంగారము ముంతమంతగా దొరకకుండును. ఇత్తడికి బంగారం అంత ధరగలిగియుండును. కులము గోత్రములను వదిలి వివాహములు చేతురు. జాతి నీతులు లేకుండా పెళ్లిళ్లు జరుగును. అహోబిలమందున ఉక్కు స్తంభమునకు కొమ్మలు గుట్టి జాజి పువ్వులు పూయును. నవాబు గారు ఇదియునుగాక కృష్ణవేణి ఉప్పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగంటుకొనును. పాతాళ గంగమ్మ పైకి లేచి మల్లికార్జున స్వామి కాళ్ళు గడుగును. నెల్లూరు రంగనాయకుల గుడి జలమందున మునిగిపోవును. తెల్లని గుడ్డ దేశంలో తేలికగా ఉండును. తెల్లకాకులు పొలిమేర మీద ఏడ్చును. అందున కొందరు నష్టమవుదురు. దుర్మార్గుల రక్తం చేత భూమి తడుచును. వినాయకుడు ఒలవల ఏడ్చును. నా మఠమందున 7 సార్లు దొంగలు పడుదురు. నవాబు గారు శ్రీశైలంబులో ఈశాన్య భాగమందున పాతాళ గంగ కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోవును. శ్రీకాళహస్తీశ్వరుని సముఖమందుండే ద్వారపాలకులు ఒక్క ముహూర్తంబులో వృద్ధులాలు కొందరు. నవాబు గారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుని కుడిభుజము అదురుచుండును. నవాబు గారు నా కాలజ్ఞానము స్వర్ణజేయు స్థలమందున బ్రహ్మ రుద్రాది దేవతలు కొలువుదీరి ఆశీర్వాదములిచ్చుదురు. నా కాలజ్ఞానాన్ని స్మరించి ఏకచిత్తంబుగా నమ్మిన వారికి పాపములను తొలగజేసి సకల సౌభాగ్యములిచ్చెదను. నా కాలజ్ఞానాన్ని చెప్పించు పుణ్యమూర్తులకు అష్ట కష్టములను తొలగజేసి అష్ట ఐశ్వర్యములిచ్చి సతతము కాపాడుదును. నాయందే మనస్సు నిలిపి నన్ను నమ్మిన వారిని అన్ని వేళలా ఆదరించి కటాక్షమున సగి ఆపదలను కడతీర్చుదును. నా కాలజ్ఞానము ఈ జగతియందు నా ప్రసిద్ధిగాంచును. నేను చెప్పినవన్నీ జరిగి తీరును. నా మాటని కాదనిన వాడు రౌరవాది నరకములను పెంచును. ఇది సత్యము, వీరగురు వాక్యము. నవాబు గారు నేను ఇంకా ఎన్నియో దేశములు తిరగవలసి ఉన్నది. ఈ కాలజ్ఞానం ఇంతటితో ముగిస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ.